హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్బీ ఇంటీరియర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాగరాజ్, ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్. మరి ఈ రోజు మీ ముందుకు ఒక 3 BHK ప్రాజెక్ట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నమాట. ఇది వచ్చేసి 1640 SFT కలిగిన పటాన్ చెరువులో ఏపీఆర్ ప్రవీణ్ ఐరియాలో ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 3 BHK గానీ మనం దీంట్లో వచ్చేసి మనం ఓన్లీ 2 రూమ్స్ కి మాత్రమే మనము వార్డ్రోబ్ ప్రొవిజన్ అనేది మనం ఇక్కడ జరిగింది. మిగతా రూమ్ ని మనము ప్రేయర్ రూమ్ కిందకి మనం వదిలేయడం జరిగింది అనమాట. అండ్ ఈ ప్రాజెక్ట్ లో మనం వచ్చేసి వుడ్ వర్క్ కావచ్చు, ఎలక్ట్రికల్ వర్క్ కావచ్చు, అండ్ నెక్స్ట్ పెయింటింగ్ వర్క్ కావచ్చు, సోఫాస్ కావచ్చు, బెడ్స్ కావచ్చు, అండ్ డైనింగ్ టేబుల్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మనమే ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది అనమాట. వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మరి ఈ వీడియోని ఫైనల్ వరకు మీరు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతిదీ కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి స్టార్ట్ చేద్దామా వీడియో? ఫస్ట్ థింగ్ మనం మెయిన్ డోర్ ఎలివేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనము 2 కలర్ కాంబినేషన్ మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. మెయిన్ డోర్ ఎలివేషన్ కి లెడ్జ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంట్లో మనము స్పాట్ లైట్స్ అనేది కూడా మనము యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ దాంట్లో బ్లాక్ కలర్ టీ పట్టీస్ పెట్టేసి అండ్ నెక్స్ట్ అక్రిలిక్ మిర్రర్ కూడా మనం అక్కడ యూజ్ చేయడం జరిగింది. దాని వల్ల డీసెంట్ అపీరియన్స్ అనేది కనిపిస్తుంది ఈ మెయిన్ ఎంట్రన్స్ వల్ల. చూరాక్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో మనము సిలిండర్ ప్రొవిజన్ ఇచ్చాము. అండ్ దాంతో పాటు స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ సిట్ అవుట్ కూడా మనం ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఇప్పుడు లివింగ్ రూమ్ లో ఉన్నామండి. లివింగ్ రూమ్ లో వచ్చేసి మనము ఏం ప్లాన్ చేయడం జరిగిందంటే ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ అనేది మనం ప్రొవైడ్ చేసాము విత్ స్పాట్ లైట్స్, నార్మల్ ఎల్ఈడి లైట్స్, ప్రొఫైల్ లైట్ తో కూడా మనము ఈ లివింగ్ రూమ్ సీలింగ్ అనేది మనము హైలైట్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము టీ యూనిట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనం ఇక్కడ చూడొచ్చు ఈ లాస్ట్ కార్నర్ ప్లేస్ ని మనము సేమ్ ఈ ఇల్లంతా కూడా మనము కొద్దిగా గ్రే షేడ్ ఫినిషింగ్ ఫీల్ తోనే వెళ్ళామండి మొత్తం కూడా. దీని మధ్యలో మనం ప్రొఫైల్ లైట్స్ పెట్టి మనము ఈ టీ యూనిట్ ని మనము హైలైట్ చేయడం జరిగింది. కింద బాటమ్ స్టోరేజ్ మనం చూసుకున్నట్టయితే డ్రాస్ ప్రొవిజన్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ టోటల్ మార్బుల్ షేడ్ ఉన్న లామినేట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము దీన్ని బ్లాక్ కలర్ టీ పట్టీస్ తోటి ఈ యూనిట్ మొత్తం కూడా మనము హైలైట్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్లేస్ చూసుకోవచ్చు మొత్తం టీవీ యూనిట్ ని మొత్తం కూడా మనం ఇక్కడ హైలైట్ చేయడానికి మిర్రర్స్ అనేది ఇక్కడ వాడడం జరిగింది. దీని వల్ల చూడొచ్చు మొత్తం యూనిట్ మొత్తం కూడా ఈ గ్లాస్ వల్ల టోటల్ గ్రాండ్ ఫీలింగ్ అనేది కలిగిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సోఫా బ్యాక్గ్రౌండ్ వాల్ ఏదైతే ఉందో మనము ఇక్కడ పీవీసీ బీడింగ్స్ తోటి మనము డిజైన్ చేసేసి దాని మధ్యలో వాల్ పేపర్స్ ప్రొవిజన్ అనేది మనం ఇక్కడ ఇచ్చామన్నమాట. అండ్ దాంతో పాటు 2 హ్యాంగింగ్ లైట్స్ అనమాట. చూడొచ్చు చాలా డీసెంట్ ఫీలింగ్ తీసుకొస్తుంది ఈ ప్లేస్ అనేది మొత్తం కూడా ఈ లైట్స్ వల్ల అనమాట. అండ్ నెక్స్ట్ చూడొచ్చు ఈ సోఫా కూడా ఈ లివింగ్ రూమ్ థీమ్ ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో సేమ్ అదే విధంగా సోఫా కూడా మనం ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ లివింగ్ రూమ్ కి అండ్ డైనింగ్ కి మధ్యలో ఏదైతే ప్లేస్ ఉందో ఈ ప్లేస్ ని మనము పీవీడీ పార్టిషన్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ తో చేసిన ఫినిషింగ్ అనమాట. ఇదంతా కూడా విత్ బ్లాక్ కలర్ అనేది మనము ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఈ మధ్యలో మనము ఫ్లూటెడ్ గ్లాస్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. ఈ పార్టిషన్ వల్ల మంచి రిచ్ ఫీల్ అనేది తీసుకొస్తుంది అనమాట ఈ హాల్ కి అండ్ డైనింగ్ కి మధ్యలో. ఈ పైన పార్ట్ ఏదైతే ఉందో మొత్తం కూడా సింపుల్ గా ప్యానలింగ్ చేయడం జరిగింది. ఇలా స్పాట్ లైట్స్ అనేది మనం ఇక్కడ వాడామన్నమాట. ఈ బెడ్రూమ్స్ ఎంట్రన్స్ లో మనం ఏం ప్లాన్ చేయడం జరిగిందంటే ఇక్కడ సింపుల్ గా ప్యానలింగ్ వర్క్ చేసేసి ఇలా లామినేట్ తోటి మనం హైలైట్ చేయడం జరిగింది. ఈ ఎంట్రన్స్ లో మనకి స్పాట్ లైట్స్ ప్రొవిజన్ కూడా మనము ఇక్కడ ఇచ్చాము. దీని వల్ల కొద్దిగా ఈ ప్లేస్ అనేది మంచి ఫీల్ ని తీసుకొస్తుంది అనమాట. అండ్ ఈ వ్యానిటీ ప్లేస్ వచ్చేసి మనము 2 కలర్ కాంబినేషన్ యూజ్ చేసాము, డార్క్ గ్రే అండ్ లైట్ గ్రే కాంబినేషన్. అండ్ నెక్స్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ టైల్స్ లో చూడొచ్చు సేమ్ మొత్తం కూడా మంచి మ్యాచింగ్ థీమ్ లో వెళ్ళడం జరిగింది అనమాట. చూడొచ్చు ఈ వ్యానిటీ లుక్ మొత్తం మారిపోయింది. వ్యానిటీ దగ్గర సీలింగ్ చూసుకుంటే 3 స్పాట్ లైట్స్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేసాం. ఇప్పుడు మనం డైనింగ్ లో ఉన్నామండి. డైనింగ్ లో మనం ఫస్ట్ ఫాల్ సీలింగ్ గురించి మనం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. దాంతో పాటు ప్రొఫైల్ లైటింగ్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. సింపుల్ గా మనము ప్లెయిన్ సీలింగ్ ని ప్రొఫైల్ లైట్స్ తో హైలైట్ చేసాం అనమాట. ఇక్కడ క్రాకర్ వచ్చేసి మనం ఇక్కడ 2 కలర్ కాంబినేషన్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది. లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే కాంబినేషన్ అనమాట. ఈ కౌంటర్ స్టోరేజ్ ఏదైతే ఉందో మనం ఇక్కడ డ్రాస్ ప్రొవిజన్ అనేది మనం ఇక్కడ ఇచ్చాము విత్ సిల్వర్ కలర్ నాబ్స్ అనమాట. ఇవన్నీ కూడా ఈ కింద పార్ట్ చూసుకుంటే మనం ఇక్కడ కొద్దిగా డిఫరెంట్ గా ప్లాన్ చేయడం జరిగింది అనమాట. ఈ ప్లేస్ ని ఇలా డోర్స్ ని మనం ఏం చేసామంటే ఇక్కడ ఇలా కర్వ్ ఫినిషింగ్ కటింగ్ చేసుకొని మనము ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో మనము దాన్ని ఏం చేసామంటే ఫ్లూటెడ్ గ్లాస్ తో దీన్ని మొత్తం కౌంటర్ ని కూడా మనము హైలైట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ క్రాకరీ యూనిట్ లోనే మనము ఇక్కడ ఒక ప్రేయర్
ప్రేయర్ రూమ్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ ఇన్సైడ్ వచ్చేసి మనము ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ ప్రేయర్ చేసుకోవడానికి మనము ఇలా మొత్తం కూడా డిజైన్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఈ డోర్స్ వచ్చేసి మనము సిఎన్సి కటింగ్ అనేది మనము ప్రొవిజన్ ఇచ్చామన్నమాట ఇక్కడ. అండ్ దీని మొత్తం కూడా మనము పెయింటింగ్ తోటి ఈ ఫినిషింగ్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ హెడ్ లెవెల్ స్టోరేజ్ చూసుకున్నైతే మనం ఇక్కడ మొత్తం కూడా ఇలా చూసుకోవచ్చు. మిడిల్ లో మనం పార్టిషన్స్ కూడా మనం ప్రొవైడ్ చేసాము. సిల్వర్ కలర్ నాబ్స్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మనము ఓపెన్ బాక్స్ గా మనం ప్రొవిజన్ ఇచ్చేసి దీని లోపల కూడా మనము ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ ఈ మిడిల్ పార్ట్ చూసుకుంటే మనం ఇక్కడ సింపుల్ గా డైమండ్ గ్లాస్ తోటి మనము ఈ క్రాకరీ యూనిట్ ని మొత్తం కూడా మనము హైలైట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు చూసుకోవచ్చు క్రాకరీ పైన ప్లేస్ ఏదైతే ఉందో మనం ఇక్కడ జస్ట్ సింపుల్ గా ప్యానలింగ్ వర్క్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు గ్రే కలర్ లోవర్స్ తోటి మనము ఈ యూనిట్ ని మొత్తం కూడా హైలైట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్ చూద్దాం పదండి. అండ్ ఫస్ట్ థింగ్ ఇక్కడ కిచెన్ ఎంట్రన్స్ లో మనం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ సింపుల్ గా ఎంట్రన్స్ మనం ప్యానలింగ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు స్పాట్ లైట్స్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ కిచెన్ కి ఎంటర్ అవుతాం. ఇప్పుడు వచ్చేసి మనం కిచెన్ లో ఉన్నామండి. కిచెన్ లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సీలింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనం ప్లెయిన్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటు ప్రొఫైల్ లైట్ డిజైన్ ఇచ్చాము. అండ్ దాంతో పాటు 4 LED లైట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మరి కిచెన్ గురించి చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఫస్ట్ కౌంటర్ వచ్చేసి మొత్తం కూడా మనము లైట్ గ్రే కాంబినేషన్ వాడడం జరిగింది అనమాట. మొత్తం కిచెన్ అంతా కూడా హై గ్లాస్ లామినేట్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు మనం వాడిన హార్డ్వేర్ వచ్చేసి మొత్తం కూడా ఎప్కో హార్డ్వేర్ వాడడం జరిగింది అనమాట. ఛానల్స్ కావచ్చు, హింజెస్ కావచ్చు, టాండమ్ బాస్కెట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా మనము అంతా కూడా ఎప్కో బ్రాండ్ వాడడం జరిగింది. చూడొచ్చు కింద కౌంటర్ వచ్చేసి లైట్ గ్రే కాంబినేషన్ తోటి నీట్ గా బ్లాక్ జీ ప్రొఫైల్ పెట్టడం వల్ల కూడా చూడొచ్చు కిచెన్ కొద్దిగా మంచి ఫీల్ తీసుకొస్తుంది అనమాట ఈ కిచెన్ కౌంటర్ అనేది. అండ్ ఇక్కడ మనం ఇక్కడ టాండమ్ డ్రాస్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. స్టోరేజ్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ టాండమ్స్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. సింక్ గురించి కూడా ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చామన్నమాట మనము ఈ ప్లేస్ లో మొత్తం కూడా. అండ్ మిగతా సెటప్ అంతా కూడా ఏదైతే ఉందో కిచెన్ కౌంటర్ కూడా అన్ని కూడా డ్రాస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు డోర్స్ కాంబినేషన్ లో కూడా మనము కింద కౌంటర్ లో స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనం ఇక్కడ వికర్ బాస్కెట్ కూడా మనం ప్రొవైడ్ చేసాం. ఇక్కడ స్టోరేజ్ అనేది చేసుకోవచ్చు అనమాట. చూడండి ఇక్కడ మంచిగా ఒక టాయిలెట్ అనేది మనం ప్రొవైడ్ చేసాం అనమాట ఈ ప్లేస్ లో చూడొచ్చు. అండ్ ఇన్సైడ్ కూడా మనము ప్రొఫైల్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. చూడొచ్చు స్టోరేజ్ అనేది ఎంత ఈజీగా మనము ఇలా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఈ ప్లేస్ లో చూసుకుంటే మనం ఇక్కడ ఈజీ యాక్సెస్ ఉండే విధంగా మనము హెడ్ లెవెల్ స్టోరేజ్ లో ఓపెన్ బాక్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. హై గ్లాస్ లామినేట్ తో కొద్దిగా మనం డిజైన్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు కొద్ది ఈ ప్లేస్ ని మనం ఎలివేట్ చేయడానికి బ్లాక్ ఫ్రేమ్ బ్లాక్ గ్లాస్ ప్రొఫైల్ డోర్స్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది. అండ్ ఇలా చూడొచ్చు లైటింగ్ కూడా మనం ప్రొవిజన్ ఇచ్చాము. ఈ ప్రొఫైల్ డోర్స్ లో మొత్తం కూడా లైటింగ్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ హ్యాండిల్స్ కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ బ్లాక్ హ్యాండిల్స్ అనేది వాడామన్నమాట. అండ్ లాఫ్ట్ లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఫుల్ గా స్టోరేజ్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఈ కార్నర్ యూనిట్ అనేది మనము ఏ విధంగా డిజైన్ చేయడం జరిగిందంటే ఒక సిలిండర్ ప్రొవిజన్ అనేది మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. దీంట్లో మనం ఒక షెల్ఫ్ అనేది ప్రొవైడ్ చేసి ఇలా స్టోరేజ్ పెట్టుకోవడానికి మనము కన్వీనియంట్ గా డిజైన్ చేయడం జరిగింది అనమాట. కిచెన్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుకుంటే మొత్తం ఫ్యాక్టరీ ఫినిషింగ్ అనేది చేయడం జరిగింది అనమాట. ప్లాట్ఫామ్ అనేది ఇది వచ్చేసి జెడ్ బ్లాక్ కలర్ అనమాట గ్రనైట్ అనేది. అండ్ దాంతో పాటు కొద్దిగా వైట్ షేడ్ టైల్స్ అనేది యూజ్ చేస్తాము. దానిపైన మీరు చూడొచ్చు ఇక్కడ గోల్డెన్ ఫినిషింగ్ అనేది ఉంటుంది అనమాట. దీని వల్ల కిచెన్ లుక్ మొత్తం కూడా చాలా మంచి ఫీల్ తీసుకొస్తుంది అనమాట. ఎందుకంటే అన్ని కూడా లైట్ కలర్స్ కాబట్టి కొద్దిగా మంచి ప్లెజెంట్ ఫీలింగ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ మరి మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ గురించి మాట్లాడుకుందాం. మాస్టర్ బెడ్రూమ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఫాల్ సీలింగ్ గురించి చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ డిజైన్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు ప్రొఫైల్ లైట్ డిజైన్ ఇచ్చాము. అండ్ దాంతో పాటు లైట్స్ అనేది ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చాము అనమాట. అండ్ వార్డ్రోబ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనం ఇక్కడ స్లైడింగ్ డోర్ కాంబినేషన్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది అనమాట. ఇక్కడ ఎందుకంటే మనకి బెడ్ పెట్టుకున్న తర్వాత ఉన్న ప్లేస్ చాలా కొద్దిగా ఉంది కాబట్టి స్లైడింగ్ డోర్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ లైట్ బ్లూ షేడ్ అండ్ గ్రే షేడ్ లామినేట్స్ అనేది మనం వాడామన్నమాట. ఇక్కడ ఇలా మనం వార్డ్రోబ్ ని హైలైట్ చేయడానికి మనం ఏం చేసామంటే ఇక్కడ బ్లాక్ టీ పట్టీస్ అనేది మనం ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అండ్ గ్రూయింగ్ డిజైన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. బ్లాక్ పెయింట్ తో ఫిల్ చేయడం జరిగింది. అండ్ చూడొచ్చు ఓవరాల్ గా మీరు మంచి ఫీల్ తీసుకొస్తుంది ఈ వార్డ్రోబ్ అనేది. అండ్ నెక్స్ట్ లాఫ్ట్ వచ్చేసరికి ఈ విధంగా మనం లాఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మనము సిట్అవుట్ గా ప్లాన్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు సిట్అవుట్ కింద మనము స్టోరేజ్ కూడా మనం ప్రొవిజన్ ఇచ్చాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇక్కడ హైలైట్ చేయడానికి ఇక్కడ 2 వాట్ లైట్ స్పాట్ లైట్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ దాంతో పాటు ఇక్కడ ఒక హ్యాంగింగ్ లైట్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ కార్నర్ ప్లేస్ ఏదైతే ఉందో దీని ఒక టాల్ టైప్ లాగా మనం ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీని లోపల కూడా స్టోరేజ్ అనేది ఇక్కడ మనము ప్లాన్ చేయడం జరిగింది. యూనిట్ వచ్చి మనము చాలా సింపుల్ గా ప్లాన్ చేస్తాం. ఇక్కడ కర్వ్ ఫినిషింగ్ అనేది తీసుకురావడం జరిగింది ఇక్కడ మొత్తం కూడా. అండ్ టీ యూనిట్ సంబంధించిన స్టోరేజ్ ఏదైతే ఉందో చాలా ఈజీగా మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లేస్ ని మనము సింపుల్ గా ప్యానలింగ్ చేసి బ్లాక్ కలర్ అక్రిలిక్ షీట్ అనేది మనం ఇక్కడ ఈ మిడిల్ పార్ట్ లో యూజ్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు ఇలా బ్లాక్ టీ పట్టీస్ తోటి మనం ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఈ యూనిట్ ని మనము ఎలివేట్ చేయడానికి మనం ఇక్కడ 3 స్పాట్ లైట్స్ కూడా మనము ప్లాన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం ఇక్కడ టోటల్ ఇదే కలర్ కాంబినేషన్ లో మనము బెడ్ కూడా ప్లాన్ చేయడం జరిగింది అనమాట. అండ్ దీంట్లో మనం స్టోరేజ్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం మాస్టర్
మాస్టర్ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ యూనిట్ కూడా మనము ప్లాన్ చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మనకి డ్రెస్సింగ్ యూనిట్ కింద వచ్చేసి మనము స్టోరేజ్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. డ్రెస్సింగ్ యూనిట్ సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా స్టోరేజ్ చేసుకోవడానికి ఇక్కడ 2 డ్రాస్ అనేది మనము ప్రొవిజన్ ఇచ్చాము. ఇక్కడ ఈ మిర్రర్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో దీని బ్యాక్ సైడ్ కూడా మనము ఇలా స్టోరేజ్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మొత్తం కూడా కర్వ్ ఫినిషింగ్ డిజైన్ అనమాట. ఈ కర్వ్ యూనిట్ ఫినిషింగ్ వల్ల డ్రెస్సింగ్ యూనిట్ అనేది కొద్ది గ్రాండ్ అపిరియన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. మరి చూసారు కదా మాస్టర్ బెడ్రూమ్. మరి నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దాం పదండి. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్నామండి. ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫాల్ సీలింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ ప్లెయిన్ సీలింగ్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. అండ్ దాంతో పాటు ప్రొఫైల్ లైటింగ్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అండ్ దాంతో పాటు లైట్స్ ప్రొవిజన్ కూడా మనం ఇక్కడ ఇచ్చామన్నమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ యూనిట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇక్కడ మనము లైట్ గ్రే కాంబినేషన్ అండ్ కొద్ది లైట్ వుడెన్ ఫీల్ టచ్ ఉన్న లామినేట్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది అనమాట. చూడొచ్చు, చాలా డీసెంట్ లుక్ అనేది కనిపిస్తుంది డ్రెస్సింగ్ యూనిట్ మొత్తం కూడా. డ్రెస్సింగ్ యూనిట్ స్టోరేజ్ గురించి మనం ఇక్కడ డ్రాస్ అనేది మనం ప్రొవైడ్ చేసాము. అండ్ డ్రెస్సింగ్ యూనిట్ బ్యాక్ సైడ్ కూడా మనము స్టోరేజ్ అనేది ఈ విధంగా మనము ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ డోర్ పైన మనము ఈ మిర్రర్ అనేది పేస్టింగ్ చేయడం జరిగింది అనమాట. కర్వ్ డిజైన్ తీసుకున్నాము, కొద్దిగా మంచి ఫీల్ తీసుకొస్తుంది కాబట్టి ఈ డిజైన్ ఫినిషింగ్ అనేది మనం చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెడ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనం ఇక్కడ ఇది వచ్చేసి క్వీన్ సైజ్ బెడ్ అండి. ఇది కొద్దిగా ఈ రూమ్ కి మనము ఈ కలర్ అనేది మనము కాంట్రాస్ట్ చేయడం జరిగింది అనమాట. బెడ్ వచ్చేసి మనకి ఇది దీనికి స్టోరేజ్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. డ్రాస్ ప్రొవిజన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట డ్రెస్సింగ్ యూనిట్ లో. దీనిలో కూడా మనము చాలా ఈజీగా స్టోరేజ్ అనేది మనము స్టోర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వార్డ్రోబ్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనం ఇక్కడ లైట్ గ్రే షేడ్ అండ్ వుడెన్ కలర్ కాంబినేషన్ మనం ఇక్కడ వాడడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మొత్తం మనం కూడా ఓపెన్ బాక్స్ గా మనం ఇక్కడ డిజైన్ చేసాము. దాంట్లో వచ్చేసి మనము లైట్ వుడెన్ షేడ్ అనేది మనం ఇక్కడ వాడడం జరిగింది. అండ్ ఈ కలర్ వచ్చేసి మనం లైట్ గ్రే షేడ్ అనమాట. టోటల్ మొత్తం కూడా మ్యాట్ ఫినిషింగ్ అనమాట. ఇదంతా కూడా ఇంటర్నల్ స్ట్రక్చర్ కూడా చూసుకోవచ్చు. ఈ విధంగా మనము డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ప్లేస్ ని మనము సిట్అవుట్ గా ప్లాన్ చేయడం జరిగింది అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ వ్యూ కూడా చాలా బాగుంది. అందుకనే మనం ఇక్కడ సిట్అవుట్ అనేది మనం ప్లాన్ చేసాము. అండ్ ఈ సిట్అవుట్ కింద కూడా మనము స్టోరేజ్ అనేది మనం ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అండ్ ఈ వర్క్ వచ్చేసి మనం టిల్ ఫ్రమ్ బాటమ్ టు సీలింగ్ వర్క్ కూడా మొత్తం కూడా బాక్స్ వర్క్ చేయడం జరిగింది అనమాట. అందుకే మనము అటువైపు ఒక వార్డ్రోబ్ అండ్ ఇటువైపు ఒక వార్డ్రోబ్ కాంబినేషన్ అనేది మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ దీనిలో కూడా చూసుకోవచ్చు ఇంటర్నల్ స్ట్రక్చర్ మొత్తం కూడా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టీ యూనిట్ అనమాట. టీ యూనిట్ కూడా మనం ఎలా ప్లాన్ చేసామంటే లైట్ గ్రే షేడ్ అండ్ వుడెన్ కలర్ కాంబినేషన్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. మొత్తం రూమ్ వైజ్ గా మొత్తం కాంబినేషన్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ అనమాట మొత్తం కూడా. అండ్ ఈ మిడిల్ పార్ట్ మనం ఏ విధంగా హైలైట్ చేయడం జరిగిందంటే బ్లాక్ కలర్ అక్రిలిక్ షీట్ అనేది ఈ మిడిల్ పార్ట్ లో యూజ్ చేసాము. అండ్ దాంతో పాటు ఈ టీ యూనిట్ కొద్దిగా ఎలివేట్ చేయడానికి మనము బ్లాక్ కలర్ టీ పట్టీస్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అండ్ కొద్దిగా ఈ యూనిట్ ని హైలైట్ చేయడానికి గురించి మనం ఇక్కడ 3 స్పాట్ లైట్స్ అనేది ఇక్కడ మనము వాడడం జరిగింది అనమాట. మరి చూసారు కదండి ఓవరాల్ గా ఫ్లాట్ ఎలా వచ్చిందో. మరి ఈ ఫ్లాట్ కూడా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నా. మరి మీరు కూడా మన ఆర్బీ ఇంటీరియర్ తోటి మీరు ఇంటీరియర్ చేయించుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో నంబర్ కి మీరు కాంటాక్ట్ చేయండి. ఫ్రీ కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ కొటేషన్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వన్స్ మన కొటేషన్ ఓకే అయిన తర్వాత మనము 3D అనేది మనము ఫ్రీగా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన ఆఫీస్ వర్కింగ్ డేస్ వచ్చేసి వెనస్డే టు మండే. మన ఆఫీస్ వచ్చేసి ట్యూస్డే వచ్చేసి మన ఆఫీస్ హాలిడే ఉంటుంది. మిగతా డేస్ లో ఎప్పుడు కాల్ చేసినా ఫ్రమ్ 10 AM to 6 PM మన ఆర్బీ ఇంటీరియర్ మీరు రీచ్ అవ్వచ్చు. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు మన యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ నాగరాజ్, ఆర్బీ ఇంటీరియర్ డైరెక్టర్.